మొన్న లిటరసీ రేట్ తక్కువ ఉండే ఇప్పుడు పెరుగుతుందంటే అవసరాలను బట్టి పెరుగుతూ ఉంటాయి సార్. కానీ పేదవాడికి నిజంగా ఏం అవసరమో గుర్తించి చేసిన నాయకుడు కేసీఆర్ గారు సార్. అందులో నుంచి వచ్చిందే మరి ఆరోగ్య లక్ష్మి సార్. కడుపుతో ఒక బిడ్డ ఉంటే ఒక తండ్రిలాగా ఆలోచించి కడుపు నిండా అన్నం పెట్టినాం సార్. సార్ ఒక చిన్న సార్ దీంట్లో ఉంది సార్. ఆరోగ్య లక్ష్మి తర్వాత ఆ బిడ్డ 5వ నెల 6వ నెల తర్వాత నేను ఎవరికి ఎంత టైం ఇవ్వాలో నా దగ్గర ఉంటది, లెక్క ఉంటది, ప్రొసీజర్ ఉంటది. ఏనారా అరే తీసుకుంటే మంచి కొరకే తీసుకుంటాను. తీసుకోలేదు నేను. విమర్శిస్తే తొలగిస్తా కాదబ్బా, విమర్శిస్తే తొలగిస్తా. ప్లీజ్ అమ్మా కానివ్వండి అమ్మా. వెంకట్ ప్లీజ్. అలా చేస్తారో లేదో నాకు బాగా తెలుసు తమ్ముడు, నాకు బాగా తెలుసు. సత్యవతి గారు రాలేదు, సత్యవతి గారు ప్రజా జీవితంలో వచ్చి 35 ఏళ్ళు అయింది. నువ్వు చెప్పాల్సిన అవసరం, నీ ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ప్లీజ్ తెలుసుకొని మాట్లాడు, ఎందుకు అనవసరంగా. సార్ అట్లనే అందులో భాగంగా వచ్చిందే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కానీ కేసీఆర్ కిట్ కానీ. సార్ ఈ విద్యార్థులను బడి వరకు తీసుకురావడానికి ఏం చేయాలనుకున్నప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ పెడితే బాగుంటుంది. ఆ తల్లిదండ్రులు కూలీ నాలికి చేసుకోవడానికి వెళ్ళిపోతారు. మధ్యాహ్న భోజనం ఉంది, దాన్ని సక్రమంగా అమలు చేస్తూనే బ్రేక్ఫాస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి అదే రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా 10 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వేరే రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా సక్సెస్ అయిన స్కీమ్ని చూసి స్టడీ చేసి ఈ రాష్ట్రంలో మనం మొదలు పెట్టాం సార్. మీరేదో అన్న ఎన్నికల ముందు హడావిడిగా పెట్టిన దేనికోసం పెట్టినా వాళ్ళ కడుపు నిండా పెట్టాలి, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలనేదే మా లక్ష్యం సార్. దయచేసి దాన్ని కూడా నేను కొనసాగించాలని కోరుతూ, మరి ఏదైనా మా సభ్యులు మాట్లాడినప్పుడు మాకు నిజంగా సమస్య ఉంటే తప్పకుండా మీ దగ్గరికి వచ్చి చెప్తామన్నా. కానీ మేము ఏది విమర్శ చేయడానికో మాకు వేరే ఆలోచన లేదు. ఎందుకంటే స్వయంగా ఆ శాఖ నిర్వహించి అక్కడ ఉండే ఇబ్బందులు గమనించి దాన్ని ఏ విధంగా మా ప్రయత్నం కూడా మేము చాలా బ్రహ్మాండంగా చేసినాం. ఇంతమంది పెరిగిన కాడ చిన్న చిన్న సమస్యలు వస్తే ఒప్పుకుంటాం. కానీ ఇంత రోజు జరుగుతున్నా పట్టించుకోకుండా మన పని ఏదో మన రాజకీయం ఏదో మనం చేద్దాం, ఏదైనా అంటే ఇంకోళ్ళ మీద బట్ట కాల్ చేద్దామనే ధోరణి సరి అయింది కాదు అని చెప్పి మరి ఎదురు దాడి చేయడం అనుకొని మేము ఇచ్చిన ప్రభుత్వం తప్పకుండా పరిశీలిస్తారని. అధ్యక్ష, మీరు ఈరోజు ఈ గురుకులాల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించడంపై ఈ స్వల్ప వ్యవధి చర్చలు పాల్గొనే అవకాశం కల్పించిన ధన్యవాదాలు అధ్యక్ష. అంటే వాస్తవంగా నిరుపేద వర్గాలకు మెరుగైనటువంటి ఒక విద్యా బోధన సదుపాయాలు కల్పించాలనేటువంటి ఒక భావన లక్ష్యంతో పాఠశాలలు తోడిదిద్దుందో ఈ గురుకుల ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయడం కూడా ఆ నిరుపేద వర్గాలకు రెసిడెన్షియల్ అకామిడేషన్ ఇస్తూ మెరుగైన బోధన కల్పించాలనే భావన లక్ష్యం ఇది ఉమ్మడి రాష్ట్రంగా కొనసాగుతుంది అధ్యక్ష. నాకు ఇప్పటికి గుర్తుంది, నేను ప్రజా జీవితంలోకి వచ్చి అంటే శాసనసభ్యుడికి 40 సంవత్సరాలు గడుస్తుంది అధ్యక్ష. నేను 83లో మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిగా ఎంపికైనప్పుడు నాకు అవకాశం వచ్చి ఆనాడు జగిత్యాల ప్రాంతంలో 2 రెసిడెన్షియల్ స్కూల్స్ గురుకుల ఆశ్రమ పాఠశాలను నెలకొల్పడం జరిగింది. ఒకటి తాటిపల్లి బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాల, ఇంకోటి ఇప్పుడే పెరుగులో పెద్దాపూర్ రెసిడెన్షియల్ ఆశ్రమ పాఠశాల. ఆ రెండెక్కల మనకు అకామిడేషన్ అనేది ప్రధానంగా నాకు అక్కడ గోచరించింది. రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసినప్పుడు అకామిడేషన్ అనేది ప్రధానం అధ్యక్ష. ఆ 2 ప్రాంతాల్లో ఎస్ఆర్ఎస్పీ క్వార్టర్స్ ఉండడంతో అక్కడ ఏర్పాటు చేయడానికి సదుపాయం ఉందనే భావనతో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సరే, అప్పటి నుండి ఈ గురుకుల ఆశ్రమ పాఠశాల ఏర్పాటు నెలకొల్పడం కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం కూడా ఇప్పుడే గౌరవ మంత్రి గారు పేర్కొన్నట్టు మరి ఆనాడు కస్తూరిబా ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని మొత్తం జాతీయ స్థాయిలో ఈ కస్తూరిబా అంటే బాలికల రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసే విధంగా నిర్ణయం తీసుకోవటం. అందులో భాగంగానే మన దగ్గర దాదాపు 494 స్కూల్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. అట్లాగే మోడల్ స్కూల్స్ కూడా. వాటికి తోడు ఏదైతుందో అందులో ఉమ్మడి రాష్ట్రంలో నెలకొల్పబడ్డటువంటి ఒక రెసిడెన్షియల్ స్కూల్స్ తోడు అదనంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కూడా నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక భావన సంకల్పంతో ఇటు మైనార్టీస్కి సంబంధించే కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, ఈ జ్యోతిబా పూలే బలహీన వర్గాలకు సంబంధించి కొంత వారికి అంటే మెరుగైన సౌకర్యం కల్పించిన భావనతో స్కూల్స్ ఏర్పాటు చేశారు, రెసిడెన్షియల్ స్కూల్స్. కానీ ఇక్కడ ఏమైపోయింది అధ్యక్ష అంటే
ఈ స్కూల్స్ ఏర్పాటు చేయడం చూపెట్టిన చొరవ అకామిడేషన్ మీద దృష్టి కేంద్రీకరించలేకపోయినారు. సరే, మేబీ బడ్జెట్ ప్రొవిజన్స్ అందుబాటులో లేకపోవడమా కారణం ఏదైనా కానీ ఇప్పుడు మీరు ఒకసారి గమనిస్తే అధ్యక్ష, ప్రభుత్వం ఇచ్చిన నివేదికకు అనుగుణంగా ఈ జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ అప్పుడే మీరు ఏర్పాటు చేశారు గత ప్రభుత్వం. అందులో 21 రెసిడెన్షియల్ స్కూల్స్కి అకామిడేషన్ ఏర్పాటు చేసుకోగలిగితే 306 రెసిడెన్షియల్ స్కూల్స్ రెంటెడ్ ప్రిన్సిపల్ కొనసాగుతున్నాయి అధ్యక్ష. 306 అంటే ఆల్మోస్ట్ ఓవర్ 90% ప్రైవేట్ అకామిడేషన్లో కొనసాగుతుంది. అట్లా మైనారిటీకి సంబంధించి 26కు సొంత భవనాలు కలిగి ఉంటే 179 ప్రైవేట్ అకామిడేషన్లో కొనసాగుతున్నాయి అధ్యక్ష, రెంటెడ్ బిల్డింగ్స్లో. సరే, సోషల్ వెల్ఫేర్ ఏదైతుందో 133, 135 ఆల్మోస్ట్ 50-50 ఉన్నది. ట్రైబల్ రెసిడెన్షియల్ ఏదైతుందో ఓన్ బిల్డింగ్స్ మీరు 130 ఏర్పాటు చేసుకుంటే 35 మాత్రం ఏదైతుందో ప్రైవేట్ బిల్డింగ్స్లో కొనసాగు. ట్రైబల్కి సంబంధించి ఏదైతుందో ఆల్మోస్ట్ ఓవర్ 80% సొంత భవనాలు కలిగి ఉన్నారు. ఓన్లీ 15-20% అయితే రెంటెడ్ బిల్డింగ్స్ కొనసాగుతుంది. ఈ వసతి సౌకర్యం అనేది ప్రధానమైందని చెప్పని భావించక తప్పదు. ఇవాళ మనకు డార్మెటరీసే కానీ, పిల్లలకు క్లాస్ రూమ్సే కానీ, వాష్రూమ్స్, టాయిలెట్సే కానీ, ప్లే గ్రౌండే కానీ, ఈ కిచెన్ ఫెసిలిటీస్ సౌకర్యంగా కలిగి ఉండడమే కానీ, ఇవన్నీ ఏదైతే ఉందో మన సొంత భవనాలు కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం ఆశించిన మేరకు ఏర్పాటు చేసుకోగలుగుతాం. సొంత భవనాలు ఏర్పాటు చేసుకోలేకపోయినప్పుడు రెంటెడ్ బిల్డింగ్లో మనం ఆశించిన మేరకు ఏదైతే సదుపాయాలను పొందలేము. అందులో మనం స్పెషల్లీ డార్మెటరీస్, వాష్రూమ్స్ ఇవన్నీ ఎంత ఇబ్బందులు ఏర్పడుతాయో మీకు తెలియదు కాదు. నా దగ్గర ఉండి పరిశీలించిన అధ్యక్ష, మా దగ్గర గతంలో ఒకటి అల్లీపూర్లో ఇప్పుడు కొనసాగుతుంది. అల్లీపూర్లో ఏదైతుందో ఈ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేశారు. అక్కడ ఏదైతుందో అకామిడేషన్ ఇది ఎస్ఆర్ఎస్పీకి సంబంధించినటువంటి ఒక అకామిడేషన్ కొంత అందుబాటులో ఉంటూ అందులో ఏర్పాటు చేసుకున్నారు. కానీ పూర్తి స్థాయిలో లేకపోవడంతో పిల్లలు అసౌకర్యం పొందినని చెప్పక తప్పదని చెప్పంటారు. కాబట్టి ఇవాళ మనం ఎదుర్కొంటున్న ఒక సమస్యలకు ఒక విధంగా ఏదైతుందో ఇది ఈ రోజు ఉత్పన్నమైన ఒక సమస్య మనం భావించడం వీల్లేదు. అది ఏదైనా ఇట్స్ దురదృష్టకరమైన ఒక పరిణామాలు, పిల్లలు అనారోగ్యానికి గురి కావటమే కానీ, లేక ఫుడ్ పాయిజనింగే కానీ, ఇతరత్ర ఏ కారణంతో మన పిల్లలు ఏదైతుందో అనారోగ్యానికి గురైనా మృత్యువాత పడ్డా కానీ ఇట్స్ రియల్లీ అన్ఫార్చునేట్. అందరం కూడా గవర్నమెంట్ ఈజ్ ఆల్సో కన్సర్న్ అబౌట్ ఇట్. కానీ ఇదైతే ఇది ఏకమొత్తంగా దీన్ని మనం తీర్చిదిద్దాలంటే జరిగేది కాదు. ఇప్పుడు దశాబ్ద కాలం నుండి కొనసాగుతున్నటువంటి ఒక వ్యవస్థ దాన్ని ఏకంగా ఒకే సంవత్సర కాలం లోపల దాన్ని మార్పు చేయడంతో సులువైంది కాదు. ఇలా ప్రభుత్వం ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ విద్యాశాఖ వారు మంత్రిగా అంటే వారే ముఖ్యమంత్రిగా వారి దగ్గర శాఖ ఉండడంతో ఏదైతుందో దీనిపై ఎక్కువగా బాధ్యతాయుతంగా చెప్పి అంటున్నాం. ఎక్కువగా బాధ్యతాయుతంగా వీళ్ళ గురుకుల ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయడం ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో వాటికి కావాల్సిన ఒక మౌలిక సదుపాయాల కల్పన, అట్లాగే సొంత భవనాలు ఏర్పాటు చేయడం కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకుంటాయి. అందులో భాగంగానే వీళ్ళు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది ఇది అందులో భాగమని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటారు. ఈ యంగ్ ఇండియా ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుందో ఇప్పుడు ఫేజ్ 1లో 28 నిర్మాణం తలపెట్టిన అధ్యక్ష, స్థలాలను సేకరించిండ్రు. ఫేజ్ 1లో 28 ఆరంభిస్తారు. ఫేజ్ 2లో 26 అధ్యక్ష. అంటే ఒక సంవత్సర కాలంలో ఏదైతుందో ప్రతి నియోజకవర్గం